నేషనల్ హెరాల్డ్ కేసులో రోజువారీ విచారణకు సిబిఐ ప్రత్యేక కోర్టు అంగీకారం తెలిపింది. జూలై 2 నుంచి జూలై 8 వరకు ఈ కేసుపై రోజువారీ విచారణ జరగనుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై రౌస్ రెవెన్యూ స్పెషల్ కోర్టు విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో సోనియా, రాహుల్ పై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తులతో వచ్చిన 142 కోట్ల ఆదాయాన్ని సోనియా, రాహుల్ వాడుకున్నారని ఈడీ ఆరోపించింది. నవంబర్ 2023లో ఆస్తులను అటాచ్ చేశామని ఛార్జ్ షీట్లో పేర్కొంది. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను నిందితులు స్వాధీనం చేసుకున్నారని, నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తున్నారని స్పష్టం చేసింది. ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిందితులు తమ వద్దే ఉంచుకోవడం మనీ లాండరింగ్లా పరిగణించాలని ఈడీ పేర్కొంది. ప్రాథమికంగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేశామని, సోనియా, రాహుల్ పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయని వెల్లడించింది. అంతకుముందు సోనియా, రాహుల్ పై ఈడీ ఛార్జ్ షీట్ అంశంపై సిబిఐ ప్రత్యేక కోర్టుల్లో విచారణ జరిగింది. ఈడీ ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై ఇరు వర్గాల తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రాథమిక విచారణ జరుగుతోందని సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. కేసును జూలైకి వాయిదా వేసి విచారణని కోరారు. సింఘ్వి అభ్యర్థన అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వ్యతిరేకించారు. ఛార్జ్ షీట్లో 5,000 పేజీలు చదవాల్సి ఉందని సీనియర్ కౌన్సిల్ ఆర్ఎస్ చీమా చెప్పారు. అయితే కోర్టు ఈడీ వాదనలు వినడానికి సిద్ధంగా ఉందని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే తెలిపారు. ఈడీ తన వాదనలు వినిపించవచ్చని ఆయన చెప్పారు. అయితే వాదనలకు ఎక్కువ సమయం కేటాయించాలని అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోరారు.